హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పూరీ కూర రెండింటిని అచ్చం హోటల్లో స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. మొదటగా ఒక గుంతపాటి గిన్నె తీసుకొని అందులో 2 కప్పులమైన పూరీ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండిని వాడుతున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో నేను ఆయిల్ కానీ, ఎగ్ కానీ, పెరుగు కానీ, పాలు కానీ ఏమీ వేయట్లేదండి. జస్ట్ వాటర్ని వేస్తున్నాను అంతే. వాటర్ని వేసుకుంటూ చేత్తో నొక్కుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ సైడ్ ఆఫ్ పెట్టేసేయండి. ఇప్పుడు మరి ఒక గుంతపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లమైన శనగపిండిని వేసుకోవాలండి. పూరీ కూర కోసం ఇది 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక 4 మెంబర్స్ తినచ్చు. దాన్ని బట్టి మీరు ఎంతమంది తినాలో చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసి లమ్స్ అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా పిండినంతా వాటర్ని వేసి కలిపేసుకోండి. జోరుగా కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని వేసి కలిపి పక్కన పెట్టేసేయండి. స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వీటినన్నింటినీ వేసేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోండి. ఒక టమాటా అయితే సరిపోతుంది, 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టి ఉంచిన ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయండి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. వీటినన్నింటినీ చక్కగా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కల్ని, టమాటా ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని కాస్త మెత్తబడేంత వరకు వేపుకోవాలి. మధ్యలో 1-2 సార్లు అడుగంటకుండా కలియదిప్పుకుంటూ వేపుకోవాలండి. ఇవంతా కాస్త మెత్తబడితే సరిపోతుంది, మరీ పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదు. ఇందులోనే కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలియదిప్పేసేయండి. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వాటర్ని కలిపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టీ గ్లాసులమైన వాటర్ అనేది పడుతుందండి. కరెక్ట్గా చెప్తున్నాను, 2 టీ గ్లాసులమైన వాటర్ పడుతుంది. మరీ ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు. 2 టీ కప్పుల వాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. కాస్త స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే చాలు. పూరీ కూర అనేది రెడీ అయిపోయినట్లే. ఇందులో కావాలంటే మీరు ఉడకబెట్టిన ఆలుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆలు వేయట్లేదు. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో పూరీ కూరని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. లైట్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక పూరీని ఎలా రుద్దుకోవాలో చూసేద్దామండి. పిండి కాసేపు నానిన తర్వాత కొద్దిగా ఉండల్లాగా చేసుకోవాలి. మనకు పూరీలు ఏ సైజులో కావాలో చూసుకొని పూరీ సైజు ఉంటల్ని చేసుకోవాలి. మీడియం సైజు ఉంటలు అయితే బాగుంటాయండి, మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా. ఈ ఉండల్ని కూడా నేను ఆయిల్ వేసి ఏమీ రుద్దట్లేదు, జస్ట్ పిండిని వేసుకుంటూ రుద్దుతున్నాను. కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ రేకల కట్టెతో పూరీలాగా రుద్దేస్తున్నాను. పూరీ అనేది ఆరిపోకుండా మనం చూసుకోవాలండి. ఎక్కువగా పూరీలు చేస్తున్నప్పుడు పైన ఏదైనా క్లాత్ని కప్పేయండి. తక్కువ పూరీలు చేస్తున్నప్పుడు ఏమీ ఆరిపోవు, వెంటనే మనం చేసేస్తాం కాబట్టి. పూరీ అనేది ఈ సైజులో ఉండాలండి, మీడియం సైజులో. మరీ మందంగా మరీ పలచగా కాకుండా కొద్దిగా ఒక మోసరాగా ఉండిందంటే పూరీ అనేది చక్కగా పొంగుతుందనమాట. పూరీలన్నింటినీ రుద్దుకున్న తర్వాత మనం పూరీలు చేసుకోవాలి. స్టవ్ పైన మరి ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో పూరీలు కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత రుద్ది పెట్టి ఉంచుకున్న పూరీలను ఒక్కొక్క దాన్ని వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ అనేది ఈ విధంగా చక్కగా పొంగాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్ వేలో పిండిని కలిపినట్లు. అది పొంగకపోతే మనం పిండి సరిగ్గా కలపనట్లు, చక్కగా రుద్దనట్లు అనమాట. పిండిని బాగా కలుపుకొని చక్కగా రుద్దేసామంటే ఈ విధంగా చక్కగా పొంగుతాయి పూరీలు కూడా. నేనైతే మార్నింగ్ టైం టిఫిన్ ఐటమ్గా పూరీలను ప్రిపేర్ చేశానండి. పూరీలోకి పూరీ కూరని ఈ విధంగా రెడీ చేశాను. కొన్ని పూరీలు బాగా పొంగేలాగా మీకు వీడియోలోకి పెట్టేశాను. పూరీ అనేది మనం చేతితో పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలండి, అప్పుడే అవి పర్ఫెక్ట్ వేలో మనం చేసినట్లు. ఇది బొంబాయి కూర అంటారు, పూరీ కూర అంటారు, శనగపిండి కూర అంటారు. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో హోటల్లో స్టైల్ లాగా పూరీ కూరని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మార్నింగ్ టైం టిఫిన్ ఐటెంగా అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడతారు. మరి మీకు నేను చేసిన ఈ వీడియో
నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పొంగాలి. అలాగే చేత్తో ఒత్తితే మెత్తగా ఉండాలి. మనం 3 వేళ్లతో లాగితే కనుక ఈజీగా వచ్చేయాలి. అది పూరీ ప్రాసెస్ అండి, పర్ఫెక్ట్ వే ప్రాసెస్ అది.